ఈనాడు ఒక పెద్ద డీటెయిల్డ్ స్టోరీ రాసుకొచ్చింది రేషన్ బియ్యం మీద. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి గత 5 సంవత్సరాలు కాదు, నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వందల సార్లు పెట్టుంటా నేను ఆ వీడియో. ఏమని, రేషన్ బియ్యం అనేటటువంటిది ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఎందుకు ఆ రేషన్ కొనసాగిస్తున్నాయి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అవి తినకపోయినా ఎందుకు కొనసాగిస్తున్నాయి. ఒకటి రైతుల అంశం. అన్ని చోట్ల సన్నబియ్యం పండదు, సన్నబియ్యం పండేది కొన్ని చోట్లనే. మిగతా చోట్ల రైతులు మరి వరి తప్పించి వాళ్ళకి చేత కాదు మరొక పంట. అందువలన వాళ్ళు పండించిన బియ్యాన్ని అక్కడ కనుక మనం బియ్యం తీసుకోము అంటే కనుక రైతుల దగ్గర నుంచి ఇక బియ్యం సేకరణ ఉండదు, రైతులు రోడ్డును పడతారు. ఇంకే పంట వాళ్ళు వేసుకోలేక, లేదా వాళ్ళు పండించింది కొనుక్కునేవాడు ఉండడు. అదే ప్రభుత్వం దాన్ని తీసుకుని పాలిషింగ్ చేసి అది చేసి ఇది చేసి చేస్తుంది. అది తినేవాళ్ళు తక్కువ. నిజంగా అయితే సన్న బియ్యం ఇస్తే ప్రతి ఒక్కళ్ళు తింటారు. సన్నబియ్యం అవసరమైతే మధ్యతరగతి కన్నా సన్నబియ్యమే ఉంది. ఎందుకంటే దాదాపు 65 లక్షల రేషన్ కార్డులు మధ్యతరగతి వాడుతున్నారు. వాస్తవంగా 100కి 20% వాడతారు, తినేది 20% మందే. ఒక 5 నుంచి 10% బియ్యం వచ్చేటప్పటికి మనకి రోడ్ల పక్కన దోశలు వేసేవాళ్ళు, లేదా హోటళ్లలో దోశలకి పిండికి వాడేటప్పుడు మినప్పప్పుతో పాటుగా బియ్యం వేస్తారు కదా, ఇదే వాడతారు అన్నటువంటి నేను అనేక సార్లు ప్రస్తావించాను నా వీడియోలో. ఇవాళ ఈనాడు ఒక చక్కటి స్టోరీ రాసింది. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా పేరుతో పేదల దగ్గర దళారులు కిలో 11 రూపాయలకి రేషన్ బియ్యం కొంటున్నారు. ఆ పైన వ్యాపారులు కొందరు ఎగుమతిదారులు కిలోకి 29 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే రేషన్ బియ్యం ధర కొన్నేళ్లుగా పెరుగుతుంది. 2022-23లో సగటున ధర కిలోకి 28 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 రూపాయలకు పైగా ఉంది. ఈ బియ్యాన్ని పోర్టుల ద్వారా రవాణా చేస్తున్న అడ్డుకునే వ్యవస్థ లేదు. కాకినాడ కేంద్రంగా సాగుతున్నట్టు అక్రమ రవాణాలు ఎవరెవరి పాత్ర ఉందనే సంగతి తెలిసిన కఠిన చర్యలు లేవు. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో కీలక పదవులోని వాళ్ళ గుప్పిట్లను చేయడంతో యథేచ్ఛగా విదేశాలకు రవాణా చేశారు. ఇప్పుడు అలాగే దోపిడీ చేస్తున్నారంటూ బియ్యం అమ్ముకుంటే ఎండియూ డీలర్కి ఇచ్చేది 11 రూపాయలు, ఎండియూ ఆర్ డీలరు ఆర్ దళారి నుంచి వ్యాపారికి కొనేది 14 రూపాయలు, వ్యాపారికి మిల్లర్లు ఎగుమతి వ్యాపారులు ఇచ్చేది 18 రూపాయలు, విదేశాలకు తరలించే బియ్యం 40 రూపాయలు. ఇది కూడా ఇప్పుడే మొన్నటిదాకా 28 రూపాయలు. దాంట్లో పెద్దగా ఎరగదీసే లాభాలేదు, బట్ అదొక బిజినెస్గా సాగిపోతుంది. దీనికి బదులు సన్న బియ్యం ఇస్తే బెటరు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇందులో 3 కోణాలు ఉంటుంది స్టోరీలో. ఒకటి, నెంబర్ 1, రేషన్ బియ్యాన్ని ఎత్తేయబోతున్నారా, పేదలలో వరకు ఇచ్చేసి ఈ 60 లక్షల కుటుంబాలు ఏవైతే 85 లక్షల కుటుంబాలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రేషన్, మిగతా 60 లక్షల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది. అది జగన్ హయాంలోనైనా. ఎందుకంటే మనకున్నది 1,60,00,000 కుటుంబాలు, కానీ రేషన్ కార్డులు 1,67 లక్షల కుటుంబాలు అయితే రేషన్ కార్డులు 1,47 లక్షలు ఉన్నాయి. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 87 లక్షల కుటుంబాలే రేషన్కి అర్హత ఉన్నది, కానీ మిగతా 60 లక్షలు కూడా ఇస్తున్నారు. అది ఆపేయబోతున్నారా, నెంబర్ 1. రెండోది, అందరికీ సన్న బియ్యం ఇవ్వడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు. అందరికీ సన్న బియ్యం ఇచ్చి రేషన్ రేట్ ఏమన్నా పెంచబోతున్నారా. ఇప్పుడు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని రేపొద్దున మనం మార్చలేం, ఇదే బియ్యం ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 32 రూపాయలు ఎంతకో వాళ్ళు డబ్బులు ఇస్తారు, 34 రూపాయలు ఎంత ఇస్తారు కిలోకి. 34 రూపాయలకి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే దేవుడు అయిపోతారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అంతే పడుతుంది నిజంగా అయితే రైతు దగ్గర నుంచి 28-30 రూపాయలు పడుతుంది సరిగ్గా. సన్న బియ్యానికి సంబంధించినటువంటిది ఒక క్వింటా వచ్చేటప్పటికి వాళ్ళకి దక్కుతున్నది 2,200 రూపాయలు, 2,400 రూపాయలు రైతుకి. దాన్ని మిల్లు వేపిస్తే కనుక పొట్టు గిట్టు అన్నీ వాళ్ళే తీసేసుకుని 78 కిలోల నుంచి 80 కిలోలు ఇస్తారు. అంటే 2,200కి 80 కిలోలు వస్తాయి. సరిగ్గా అది పంచితే కనుక ప్రజలకి అది కనుక ఆ రేషన్ ఇస్తే అద్భుతం. కాకపోతే సన్న బియ్యం పండేది మన రాష్ట్రంలో 30% నుంచి 40%, మిగతా 60% ఇది. కాబట్టి ఇక్కడ అసలు సమస్య. దీనికి పరిష్కారం దిశగా ఏదో అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. అది మంచి వైపుకి వెళ్ళాలని కోరుకుందాం.